ద్వారకా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమలకు సంబంధించి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. అయితే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత, ప్రాధాన్యత గురించి మనతో ద్వారకా తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఆచార్య స్వామి, ఏంటి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వీటి ప్రాముఖ్యత, ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం వల్ల జరిగే విశిష్టత? వైకుంఠ ఏకాదశి అన్నా, ముక్కోటి ఏకాదశి అన్నా ఏదైనా ఒకటే. ఇది ఏదైతే ధనుర్మాసం రవి ధనస్సులో ఉండగా వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ఏదైతే ఉందో దాన్ని వైకుంఠ ఏకాదశిని, ముక్కోటి ఏకాదశిని అని అంటున్నాం. మొన్నటిగా దాకా చాతుర్మాస్య వ్రతం జరిగింది. మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక మాస శుద్ధ ఏకాదశికి చాతుర్మాస్య వ్రతం పూర్తి అయ్యి ఆ ఉత్థాన ఏకాదశి అంటే శయన ఏకాదశి మొదటిది, మధ్యలో ఒక నెల మార్పులో మళ్ళా పరివర్తన ఏకాదశి, ఆ తర్వాత ఉత్థాన ఏకాదశి అంటే కార్తీక శుద్ధ ఆషాఢ శుద్ధ ఏకాదశికి స్వామి క్షీర సముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ఏకాదశికి ఆయన ఉత్థాన ఏకాదశి లేస్తారు అని మనకి ఈ చాతుర్మాస్య వ్రతం ఇవన్నీ పెద్దలందరూ కూడా చేస్తున్నారు, ఇలా చెబుతున్నారు. ఇందువలన ఈ ఏకాదశులు మనకి వైష్ణవ సాంప్రదాయంలో ఏకాదశులు చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. వీటి అన్నింటిలోకి కూడా అన్నీ విశేషమే. అందులో మనకి భీష్మ ఏకాదశి, మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి, అలాగే ఈ ఉత్థాన ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, ఇలాగ తుల ఏకాదశి, ఇవన్నీ అంటున్నాం మనం. ఇవన్నీ కూడా చాంద్రమానాన్ని అనుసరించి చైత్రం, వైశాఖం మాసాల్లో మనకి 12 మాసాల్లో వచ్చే ఏకాదశులు చేస్తున్నాం. కానీ మనకి వైకుంఠ ఏకాదశి వచ్చేటప్పటికి ధనస్సులో రవి ధనస్సులో ఉండగా వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి. అంటే శౌరమానము ఇట్లా చాంద్రమానము రెండు మిళితమై వచ్చేటువంటి ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో కనుక స్వామిని మనం దర్శనం చేసి ఆయన్ని ఆరాధన చేసినట్లయితే ఆయన దయ మన యందు మిక్కుటంగా ఉంటుందని పెద్దలు సనాతనంగా చెబుతున్నారు. మనకి గ్రంథస్థమై ఉంది ఈ విషయం అంతా కూడాను. ఆ కారణంగా మనందరము కూడా ఆయన దయని పొందాలనే ఉద్దేశంతో ఈరోజు స్వామివారిని ఆ ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకుని ఆయన కృపని పొందుతున్నాము. ఆయన దయ వలన మన అందరము కూడా ప్రశాంత జీవనం గడపాలని స్వామిని ప్రార్థన చేద్దాం. ద్వారకాత్యాంఘ్రే పద్మాయ శుభద్వారాయితాంఘ్రయే శ్రీశాయ జగదీశాయ వెంకటేశాయ మంగళం శుభం. ఇది మొత్తానికి ఇలా వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేకంగా స్వామివారికి సంబంధించి దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని చెప్పి కూడా ఆలయ ప్రధాన అర్చకులైతే కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ద్వారకా తిరుమల నుంచి. తెలుగు రాష్ట్రాల్లోనూ మనం చూస్తున్న వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి భక్తుల కోలాహలం మిన్నంటుతోంది. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇక బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి 10 టీవీ.